నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జరాసంధుడి వధ గురించి తెలుసుకుందాము. రాజులందరినీ యుద్ధంలో ఓడించి గాని మరొక విధంగా వశపరుచుకుని గాని తనకు పాదాక్రాంతులను చేసుకున్నప్పుడే రాజసూయ యాగం చేయటానికి వీలవుతుంది. అంటే ఆ విధంగా రాజసూయ యాగం చేసిన వాడు రాజాదిరాజు అవుతాడు. అప్పుడు దేశంలోని రాజులంతా అతనికి తలలు వగ్గి అతని చెప్పు చేతుల్లో ఉంటారు. ఇలా దేశంలో రాజులందరినీ జయించి రాజసూయ యాగం చేయటం అందరికీ సాధ్యం కాని పని. కానీ కృష్ణుడు ధర్మరాజును ప్రోత్సహించాడు. తమ్ములు కూడా రాజసూయ యాగం చేయమని పట్టుబట్టారు. అయితే కృష్ణుడు ఒక విషయం చెప్పాడు. తక్కిన రాజులందరినీ జయించడం సులభమే కానీ జరాసంధుడున్నాడు. అతడు అనేక మంది రాజులను ఓడించి బందీలను చేశాడు. మహాబలవంతుడైన జరాసంధుణ్ణి మొదట జయిస్తే తప్ప దిగ్విజయ యాత్ర చేయటం సాధ్యం కాదని కృష్ణుడు తెలియజేశాడు. జరాసంధుడి వృత్తాంతం అంతా ధర్మరాజాదులకు వివరించి చెప్పాడు. మగధ రాజ్యాన్ని పాలించే రాజు పేరు బృహద్రథుడు. అతని రాజధాని గిరివ్రజం. ఈ పట్టణం చుట్టూ గోరథం, వృషభం, వైహారం మున్నగు పర్వతాలు గుంపుగా ఉన్నాయి. అందుకే దానికి గిరివ్రజం అని పేరు వచ్చింది. శత్రువులకు దుర్భేద్యంగా ఉన్న పట్టణం అది. బృహద్రథుడు మహాబలవంతుడు. అతని సైన్యం 3 అక్షౌహిణులు. అతడు కాశీరాజు కుమార్తెలైన ఇద్దరిని పెళ్లాడాడు. వారిరువురు కవల పిల్లలు. 2 భార్యలను సమానంగా చూచుకుంటూ వచ్చాడు రాజు. అయితే ఎంతకాలానికి వారికి సంతానం కలగలేదు. బృహద్రథుడు అతని భార్యలు ఎన్నో వ్రతాలు పూజలు చేశారు, కానీ ఫలితం లేకపోయింది. చివరకు బృహద్రథుడు భార్యలను తీసుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ చండకౌశికుడని ముని వద్దకు వెళ్లి భక్తితో ఆయన సేవించారు. ముని మెచ్చుకుని వరం కోరమన్నాడు. పుత్ర సంతానం కావాలని బృహద్రథుడు ప్రార్థించాడు. అప్పుడు చండకౌశికుడు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని ధ్యానించగా ఒక పండు రాలింది. ముని ఆ పండును తీసుకుని మంత్రించి రాజుకు ఇచ్చాడు. నీ భార్యలు ఈ పండు భక్షిస్తే పుత్ర సంతతి కలుగుతుంది అని చెప్పాడు. బృహద్రథుడు సంతోషించి రాజధానికి తిరిగి వచ్చాడు. భార్యలిద్దరూ అతనికి సమానమే కనుక పండు కోసి చెరో సగం భార్యలకు ఇచ్చాడు. వారు అది భక్షించి గర్భవతులైనారు. తర్వాత నెలల నుండి బృహద్రథుడి భార్యలిద్దరూ బిడ్డల్ని కన్నారు. కానీ పిల్లలు మామూలుగా లేరు. ఒక బిడ్డ 2 భాగాలుగా వారిద్దరికీ పుట్టాడు. ముని ఇచ్చిన పండు చెరో సగం కోసుకుని తిన్నందున భార్యలిద్దరూ ఒక్కొక్క కాలు, ఒక్కొక్క చెయ్యి, ఒక్కొక్క చెవి, ఒక్కొక్క కన్ను, సగం పట్ట, సగం ముఖం, సగం తలగల శిశుకొండాలను కన్నారు. వికృతమైన ఆ రూపాలు చూచి రాణులు భయపడ్డారు. అలాంటి బిడ్డలను రాజుకు చూపితే ఏమవుతుందో అని సంకోచంతో ఆ అక్కా చెల్లెలిద్దరూ ఆలోచించి దాసీల చేత వాటిని పారేయించారు. దాసీలు అర్ధరాత్రి వేళ ఆ శిశుకొండాలను రహస్యంగా కోటలో నుంచి తీసుకుని 4 వీధులు కలిసే చోట పారేసి వచ్చారు. జరా అనే రాక్షసి అర్ధరాత్రి వేళ నగరంలో తిరుగుతూ శిశుకొండాలను చూచింది. మాంసం భక్షించవచ్చు కదా అని ఆ 2 ముక్కలను ఎత్తుకుని ఒకటిగా చేర్చి తీసుకుని పోయింది. అలా ఆ 2 ముక్కలు ఒకటిగా చేర్చగానే ఒక బాలుడి ఆకారం ఏర్పడింది. వాడు భయంకరంగా ఏడవటం మొదలు పెట్టాడు. బలవంతుడైన ఆ బాలుణ్ణి రాక్షసి మోయలేకపోయింది. పిల్లవాడి భయంకరమైన రోదన ధ్వని విని రాజభవనంలోని వారు బయటికి వచ్చారు. ఆ రాక్షసి కూడా బాలుణ్ణి చంపడానికి ఇష్టపడలేదు. కామరూపిణి కనుక జరా అనే ఒక సామాన్య స్త్రీ వేషంలో రాజనగర్లోకి వెళ్లి బిడ్డను బృహద్రథుడికి అప్పగించింది. రాజా, నేను జరా అనే రాక్షసిని. నీ నగరంలో ఉంటున్నాను. నీ కోటలో నీ వంశం వారు తరతరాలుగా పూజిస్తున్నారు. ముక్కలుగా పుట్టిన ఈ బిడ్డను నీ భార్యలు పారవేయగా నేను 2 ముక్కలను అతికించాను. పుత్ర సంతానం లేక కుమిలిపోతున్న నీకు బిడ్డను అప్పగిస్తున్నాను. వీడు మహాబలవంతుడవుతాడు. నీ వంశానికి పేరు తెస్తాడు అని చెప్పి మాయమైపోయింది. బృహద్రథుడు సంతోషించి ఆ బిడ్డను తన భార్యలకు అప్పగించారు. జరా అను రాక్షసి వల్ల సంధింపబడిన వాడు కావున పిల్లవాడికి జరాసంధుడని పేరు పెట్టాడు. కొంతకాలానికి చండకౌశికుడని ముని కూడా బృహద్రథుడి దగ్గరికి వచ్చి అతనికి మరలా వరాలు ఇచ్చి ఆశీర్వదించాడు. అందువల్ల జరాసంధుడు ఏ అస్త్రం వల్ల చావులేని వాడైనాడు. బృహద్రథుడు చనిపోయిన తర్వాత జరాసంధుడు గిరివ్రజానికి రాజై రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఆనాటి రాజులెవరూ అతన్ని జయించలేకపోయారు. అతను అనేక మంది రాజులను యుద్ధంలో ఓడించి వారిని తన కోటలో బంధించి ఉంచాడు. జరాసంధుడు కంసుడికి మామగారు. అతని కుమార్తెలైన ఆస్తి, పాస్తి అనేవారు కంసుడి భార్యలు. కంసుడిని శ్రీకృష్ణుడు చంపివేయడం వల్ల కృష్ణుడు అంటే జరాసంధుడికి బద్ధ వైరం. యవనుడు, కంసుడు భక్తులు మున్నగవారు అతని స్నేహితులు. జరాసంధుడు 17 సార్లు పెద్ద సైన్యంతో మధురా నగరంపై దండెత్తాడు. కానీ కృష్ణుడిని గెలవలేకపోయాడు. చివరకు 18వ కాలయవనుడు ఈ జరాసంధుడు ఒకేసారి మధురా నగరంపై దాడి చేయటం వల్ల కృష్ణుడు మధురా నగరం విడిచిపెట్టి సముద్ర మధ్యంలో ద్వారకా నగరం నిర్మించుకుని
యాదవులతో అక్కడ ఉంటూ వచ్చాడు. అయితే జరాసంధుడికి కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. అతను భైరవ పూజ చేస్తాడు, బ్రాహ్మణ భక్తి మెండు. ఏ సమయంలోనైనా సరే బ్రాహ్మణుడు వెళ్ళి అర్థిస్తే అడిగినది లేదనకుండా ఇస్తాడు. ఇది అతని దీక్ష. తన రాజధాని గిరివ్రజంలో చైత్రగిరి శృంగాన 2 బేరీ వాయిద్యాలు ఏర్పాటు చేశాడు జరాసంధుడు. శత్రువులు ఎవరైనా నగరంలో అడుగు పెట్టగానే అద్భుతము యాంత్రికము అయిన ఆ ఏర్పాటు వల్లే ఆ బేరీ వాయిద్యాలు వాటంతట అవే మ్రోగుతాయి. అందువల్ల శత్రువులు ప్రవేశించినట్లు జరాసంధుడు వెంటనే గ్రహించగలుగుతాడు. కృష్ణుడు ఈ కథంతా ధర్మరాజాదులకు చెప్పాడు. ఉపాయంగా జరాసంధుడిని చంపాలని తెలిపాడు. అంతటా కృష్ణుడు భీముణ్ణి, అర్జునుణ్ణి వెంట పెట్టుకుని గిరివ్రజానికి బయలుదేరాడు. ముగ్గురు బ్రాహ్మణ వేషాలు వేసుకున్నారు. కొన్ని రోజులు ప్రయాణం చేసి మగధ రాజధాని అయిన గిరివ్రజానికి చేరుకున్నారు. చైత్రగిరి శృంగాన్ని కూల్చివేశారు. శత్రువుల రాకను తెలిపే బేరీ వాయిద్యాలు పగలగొట్టి పట్టణంలో ప్రవేశించారు. ఆ సమయంలో జరాసంధుడికి అనేక అపశకునాలు కనిపించాయి. వెంటనే అతడు పురోహితుల్ని పిలిపించి పూజలు, శాంతి కర్మలు చేయించాడు. ఆనాటి అర్ధరాత్రి వేళ కృష్ణుడు, భీమార్జునులు బ్రాహ్మణ వేషాల్లో రాజభవనంలో ప్రవేశించారు. వేళకాని వేళైనా బ్రాహ్మణులు వచ్చారంటే జరాసంధుడు అన్ని పనులు వదిలి యువతలికి వస్తాడు. అతను యథావిధిగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశాడు. భక్తితో పూజించాడు. ఏం కావాలని అడిగాడు. భీమార్జునులు మాట్లాడకుండా మౌనం వహించారు. కృష్ణుడు ఇలా బదులు చెప్పాడు. రాజా, మేము నీ శత్రువులం. నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుతున్నాము. కృష్ణుడి మాటలు వినగానే జరాసంధుడికి ఆశ్చర్యం కలిగింది. వారు బ్రాహ్మణులు కారని గ్రహించాడు. వారి మాట, నడవడి అన్నీ కనిపెట్టి వారు క్షత్రియ వీరులని, తన బద్ధశత్రువైన శ్రీకృష్ణుడు భీమార్జునులను వెంట పెట్టుకుని వచ్చాడని తెలుసుకున్నాడు. జరాసంధుడికి కోపం, రోషం పొంగి వచ్చాయి. ఓ గొల్లవాడా, ఇలా మోసంతో నా నగరంలో ప్రవేశించావా అని గర్జించాడు. మా ముగ్గురిలో ఎవరితోనైనా సరే యుద్ధం చెయ్యి, వీరుడివైతే రా అన్నారు ఆ ముగ్గురు జరాసంధుడిని రెచ్చగొడుతూ. జరాసంధుడికి ఆగ్రహం ఆగలేదు. ఓరి గొల్లవాడా, నీవు ఒక వీరుడివని వచ్చావా? సరే, నీవు గొల్ల కులంలో పుట్టినవాడవు. ఈ అర్జునుడి పసివాడు. భీముడే నాకు తగినవాడు. అతనితోనే యుద్ధం చేస్తాను అని చెప్పి జరాసంధుడు యుద్ధానికి సిద్ధమైనాడు. అంతట సమానమైన బలవంతులు మల్ల యుద్ధంలో ప్రవీణులైన జరాసంధుడికి, భీముడికి గొప్ప యుద్ధం జరిగింది. కార్తీక బహుళ పాడ్యమి నాడు మొదలైన వీరి యుద్ధం రాత్రింబగళ్ళు విరామం లేకుండా 15 రోజులు సాగింది. నగరంలోని వేలాది మంది ప్రజలు ఈ భయంకరమైన పోరాటాన్ని చూడటానికి వచ్చారు. చతుర్దశి నాటి రాత్రి జరాసంధుడి బలం క్షీణించింది. కృష్ణుడు, అర్జునుడు భీముణ్ణి ఉత్సాహపరిచారు. అమావాస్య నాడు జరాసంధుడిని భీముడి కింద పడవేసి కాళ్ళు పట్టుకుని శరీరాన్ని 2గా చీల్చివేశాడు. కానీ ఆ 2 ముక్కలు ఒకటిగా కలుసుకుని జరాసంధుడు మళ్లీ ప్రాణాలతో లేచి వచ్చి యుద్ధం చేయసాగాడు. అప్పుడు కృష్ణుడు ఒక గెడ్డి పరక అందుకుని దానిని 2గా చీల్చి తలకిందులుగా పారవేశాడు. అది చూచి భీముడు విషయం గ్రహించాడు. ఈసారి జరాసంధుని పడవేసి కాళ్ళు పట్టి 2గా చీల్చాడు. వాటిని అస్తవ్యస్తంగా విసిరివేశాడు. అందువల్ల జరాసంధుడు మరణించాడు. లోకాలు సంతోషించాయి. అంతట వారు జరాసంధుడు చెరబెట్టి ఉంచిన రాజులందరినీ విడిచిపెట్టాడు. వారు కృష్ణ భీమార్జునులకు కృతజ్ఞతలు తెలిపి వశవర్తులమై ఉంటామని వాగ్దానం చేశారు. కృష్ణుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుణ్ణి మగధకు రాజుగా చేశారు. పిమ్మట వారు రథం ఎక్కి జై జయధ్వానాలతో ఇంద్రప్రస్థం చేరుకున్నారు. ధర్మరాజాదులు ఎంతో సంతోషించారు. జయించనలవి కాని జరాసంధుడి వధతో ధర్మరాజుకు తక్కిన రాజులను జయించి రాజసూయ యాగం చేయటానికి వీలు కలిగింది. అవతార పురుషుడు, రాజకీయ తంత్రంలో సాటిలేని వాడు అయిన శ్రీకృష్ణుడి సహాయం వల్లనే పాండవులు ఇంతటి ఘనకార్యాలు సాధించగలిగారు. తర్వాత అర్జునుడు ఉత్తర దిక్కుకు పోయి రాజులందరినీ జయించాడు. భగదత్తుడు అని మొదలైన గొప్ప రాజులను ఓడించి అమూల్యమైన వస్తువులు, ధనరాశులు తీసుకుని వచ్చి ఇచ్చాడు. భీముడు తూర్పు దిక్కు గల రాజులందరినీ జయించాడు. సహదేవుడు దక్షిణ దిశకు వెళ్లి ద్రవిడ, పాండ్య రాజులను గెలిచాడు. ఘటోత్కచుడి సహాయంతో లంకాపురికి వెళ్లి విభూషణుని వల్ల కానుకలు పొందాడు. నకులుడు పశ్చిమ దిక్కు గల రాజులను ఓడించాడు. ఈ విధంగా 4 తమ్ములు 4 దిక్కులా గల రాజులను జయించి ధన కనుక వస్తు వాహనాదులు తీసుకుని రాగా ధర్మరాజు రాజసూయ యాగం ప్రారంభించాడు. ఇక్కడ సహదేవుడు లంకాపురికి వెళ్లటం, విభీషణుడిని కలుసుకోవడం చూస్తే త్రేతాయుగంలోని విభీషణుడు ద్వాపర యుగంలో కూడా చిరంజీవిగా ఉన్నాడని మనం భావించుకోవలసి ఉంటుంది. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.